హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాత్రం మా మమ్మీ మామిడికాయ పచ్చడి ఎలా పడుతున్నారో మొత్తం చూపిస్తాను అనమాట. మేము మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొనుక్కుని అక్కడే అయితే ముక్కలు కొట్టించుకున్నాం. ఏంటప్పుడు పచ్చడి పడతాం చెప్పు ఏమన్నా. 4 కేజీల ఎండబెట్టి తీసుకొచ్చాం. 3 అవర్సా 2 అవర్స్ 2 అవర్స్ ఎండలో పెట్టి అంతే. పాపం ఈరోజు మా అమ్మకి నిద్ర లేదు. సండే పైకే లేచి చర్చికి వెళ్ళిపోతాం. ఇంక ఈరోజు అటు నుండి చర్చ్ అవ్వగానే మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి 11 అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుని పైన ఎండబెట్టి మళ్ళీ వంట స్టార్ట్ చేశారు. వంట అయ్యింది, లంచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇంకా పచ్చడి కలుపుతున్నారు. ఇప్పుడు పాపం సండే లీవ్ లేదు, మా అమ్మకి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంది. కొలతేం లేదు, మా అమ్మ అలా వేసేసి కదా. విజయలక్ష్మి కాదు అది. ఏంటి నువ్వు? నేను చూస్తా. ముక్కులో వేసి అమూల్య సాల్ట్ గల్లుప్పు మిక్సీ పట్టింది. అదే సాల్ట్ అంటే మామూలు సాల్ట్ లాగా వచ్చింది. గల్లుప్పు అని చెప్పాలి. నైటీ వేసుకుని కాల్ చెప్పుకుని మంటుండిద్దో లేదో తెలియదు కాదు. సింపులే కదా మామిడికాయ పచ్చడి.
పట్టుకుని పచ్చడి తీసుకుని ఏదైనా పెట్టుకోవచ్చు. బారుగా తీసుకుని అది పచ్చడి ఇచ్చింది డబ్బా నిండా. అసలు ఎంత బాగుందో తెలుసా టేస్ట్. లాస్ట్ ఇయర్ మా అమ్మని కూడా అడిగాను నేను, ఊళ్ళో పట్టిస్తానని చెప్పింది. తర్వాత నీట్గా వెల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ చెల్లుల్లిపాయ ఇంకా కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోవద్దు దయచేసి. మా అమ్మ చుట్టూరు అన్ని ఎట్టేసింది. వెల్లుల్లిపాయలు వలిసాము, మొత్తం ఇంటి నిండా అయిపోయింది. మూడో రోజు ఆయిల్ కూడా వేసుకోవాలి. అసలే మా అమ్మకి ఆయిల్ అంటే పిచ్చి ప్రాణం, అది లేకపోతే పచ్చళ్ళలో నూనె లేకపోయినా పర్లేదు, నూనెలో మాత్రం పచ్చడి ఉండాలి కన్ఫామ్గా. Johnny wanna say అందరూ గట్లు పెట్టుకుంటారు. ఈ బాక్సుల్లోకి వేసిందనమాట, డబ్బాల్లోకి. మూడో రోజున ఏమన్నా తగ్గితే మళ్ళీ కలపాలంట. దట్స్ ఇట్ ఫర్ టుడే.